హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ సర్కిల్స్కి సంబంధించి ఆల్రెడీ 10.1 అండ్ 10.2లో అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 9th ప్రాబ్లం వరకు కంప్లీట్ అయిపోయింది. 10th ప్రాబ్లం నుంచి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఛానల్ గురించి తెలుసు. మన ఛానల్ ప్రయారిటీ క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా కాన్సెప్ట్ మీదే మన కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కాన్సెప్ట్ నేర్పించి పంపించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. అది మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఫస్ట్ ప్రాబ్లం చదివిన వెంటనే ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 3 పాయింట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్లో ఉండాలి. ఇవి లేకుండా ప్రాబ్లం చదివిన వెంటనే ఆన్సర్ నువ్వు చేయగలిగితే దట్ ఈస్ ద బట్టి సిస్టమ్ అంటారు. అంటే బై హార్ట్గా నువ్వు ఏందో ఆ కొంచెం సేపటికి నేర్చుకున్నట్లే అవుతుంది. నేను చెప్పిన 3 పాయింట్స్ని నీ మైండ్లో ఉంచుకొని చేసుకుంటే ప్రతిదీ కూడా క్లారిటీగా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట. ఒకసారి చూడండి, ప్రూవ్ దట్ చేయమంటున్నాడు. ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ అంటున్నాడు. అంటే టాంజెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక సర్కిల్ అనేది తీసుకున్నాను. ఆ సర్కిల్కి సంబంధించి 2 టాంజెంట్స్ అంటున్నాడు. ఆ 2 టాంజెంట్స్ని ఇప్పుడు మనం డ్రా చేసుకుందాం. సో దిస్ ఈస్ ద పాయింట్ పి అనుకుంటే దీన్ని ఏ అనుకుంటున్నానమ్మా, దీన్ని బి అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద సెంటర్ ఓ, దిస్ ఈస్ ద సెంటర్ ఓ. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి అమ్మా, ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఈజ్ సప్లిమెంటరీ టు ద యాంగిల్ సబ్టెండ్ బై ద లైన్ సిగ్మెంట్ అంటున్నాడు. సప్లిమెంటరీ అంటున్నాడు. సప్లిమెంటరీ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా 2 యాంగిల్స్ని యాడ్ చేసుకుంటే దానికి సమ్ ఎంత రావాలి? 180 డిగ్రీస్ రావాలి. చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ ఎప్పుడో 7th 8thలో వస్తుంది, కానీ 10thకి వచ్చా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ మన టెక్నిక్ కోడ్ ఏంటంటే, సో సి అంటే 90 డిగ్రీస్, ఎస్ అంటే 180 డిగ్రీస్. సో కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ. ఈ ఎస్ని చూడండి ఎలా డైవర్ట్ చేస్తున్నాను. ఎస్ని నేను 8గా రాసుకున్నాను అంటే 180గా రాసుకోవచ్చు. సిని చూడండి 90గా రాశాను. కాబట్టి ఇప్పటి నుంచి మీకు ప్రాబ్లమ్స్లో కాంప్లిమెంటరీ అని వస్తే చాలు సిని 9గా మార్చవచ్చు మనం, అంటే 90 డిగ్రీస్ అనేసి అర్థం చేసుకోండి. సప్లిమెంటరీ అంటే ఎస్ని మనం 8గా మార్చవచ్చు, అంటే 180 డిగ్రీస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ సెంటర్ నుంచి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ అండ్ బికి మనము లైన్ సిగ్మెంట్స్ని జాయిన్ చేసుకుంటున్నాం. రేడియస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఏఓబి, ఇక్కడ వచ్చేసి యాంగిల్ పి దగ్గర ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అని మనల్ని ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్ ఏ సర్కిల్ అంటున్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి సర్కిల్కి సెంటర్ నుంచి యాడ్ చేయమంటున్నాడు కాబట్టి రేడియస్ని డ్రా చేసుకున్నాం. ఈ ఏ దగ్గర ఎంత ఫామ్ అవుతుంది? యాంగిల్ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది ఫ్రమ్ ద థీరం 10.1. సో ఇక్కడ కూడా 90 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అని మనము ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. లెట్ పిఏ అండ్ పిబి be the tangents drawn through to the circle with center O. సో టాంజెంట్స్ గురించి రాసేసుకున్నాము. నెక్స్ట్ నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అని మనము ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఎలా ప్రూవ్ చేయాలి అనేది
ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే బై ద థియరం 10.1 by the theorem 10.1 we can say that ఏమని చెప్పొచ్చమ్మా మనము the angle between radius and tangent is 90 degrees. The angle between radius and tangent is 90 degrees. అలాంటప్పుడు ఏం రాసుకోవచ్చు మనము యాంగిల్ OAP. సో యాంగిల్ OAP is equal to 90 degrees. నెక్స్ట్ OBP, యాంగిల్ OBP is equal to 90 degreesగా మనము రాసుకోవచ్చు అనమాట. ఒకసారి ఈ డయాగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేస్తే చూడడానికి ఎలా ఉందమ్మా, 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి క్వాడ్రిలేటరల్ అనుకోవచ్చు. సో ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ద సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఆ కండిషన్ మనకి తెలుసు ఆల్రెడీ. సో దాన్ని ఫాలో అవుతున్నాము. వీ నో దట్ ఇక్కడ ఉన్న 4 యాంగిల్స్ని యాడ్ చేసి 360 degreesకి ఈక్వల్ చేసుకుంటాను నేను. సో ఫస్ట్ యాంగిల్ చూడండి అమ్మా, యాంగిల్ OAP ప్లస్ యాంగిల్ OBP ప్లస్ యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు 360 degrees. OAP అంటే ఎంత రాసుకోవచ్చమ్మా, 90 degrees ప్లస్ దిస్ ఈజ్ ఆల్సో 90 degrees ప్లస్ యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఎందుకంటే వీటి యాంగిల్స్ మనకి తెలియదు కాబట్టి. ఈ రెండు యాడ్ చేసుకుంటే ఎంతమ్మా, హౌ మచ్, 180 degrees ప్లస్ యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు 360 degrees ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వెళ్తే యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు 360 degrees minus 180 degrees. So finally we get angle AOB plus angle APB is equal to 180 degrees. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమని చెప్పింది. సో సప్లిమెంటరీ ఎంత అవుతుంది, 180 degrees అవుతుందని ప్రూవ్ చేయమని చెప్పాడు. ఏమేంటిది, యాంగిల్ AOB యాంగిల్ APB ఈ రెండు యాడ్ చేస్తే 180 degrees. అదే కదా మనం స్టార్టింగ్లో అనుకుంది. ఇదే మనల్ని ప్రూవ్ చేయమని చెప్పాడు కాబట్టి hence ప్రూవ్ చేసేసాం. 11th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ప్రూవ్ దట్ ద ప్యారలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ రాంబస్ అని అంటున్నాడమ్మా. అంటే ఒక ప్యారలోగ్రామ్ లోపల సర్కిల్ అనేది మనం ఇన్సర్ట్ చేసినట్లయితే ఆ తర్వాత ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి పాయింట్ దగ్గర టచ్ అవుతూ వెళ్తుంది. అలా టచ్ అవుతూ వెళ్తే దాన్ని మనం రాంబస్గా ప్రూవ్ చేయగలమా అని అడుగుతున్నాడు. రాంబస్గా మనం ప్రూవ్ చేయాలి అంటే 9th క్లాస్లో ఏమని నేర్చుకున్నాము, ప్యారలోగ్రామ్లో అడ్జసెంట్ సైడ్స్ అనేది ఈక్వల్గా ఉంటే అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆ ప్యారలోగ్రామ్ ఏమవుతుందని నేర్చుకున్నాము, రాంబస్ అవుతుందని నేర్చుకున్నాం. అంటే ఈ ప్రాబ్లంలో మనము లోపల ఉన్న సర్కిల్ని టచ్ అవుతూ ప్యారలోగ్రామ్ ఉంది కదా, ఆ ప్యారలోగ్రామ్కి సంబంధించి 2 అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయగలిగితే చాలు. సో ఈ 2 అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయగలిగితే ఆ ప్యారలోగ్రామ్ అనేది రాంబస్ అవుతుంది అని మనము ఈజీగా రాసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనము ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ ప్రాబ్లము దాదాపుగా 8th ప్రాబ్లంకి సిమిలర్గా ఉంటుంది, కాకపోతే కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటాము. ఆ కొంచెం మీరు అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ లెట్ ABCD be a parallelogram. ABCD be a parallelogram. PQRS be the point of contacts. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి మనం ఎలా రాసుకోవచ్చమ్మా, ABCD అనేది ప్యారలోగ్రామ్ అవుతుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఫ్రమ్ ద డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ ద డయాగ్రామ్ AB ఈజ్ ఈక్వల్ టు CDగా రాసుకుంటున్నానమ్మా. ఎందుకని, ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి.
సో దీన్ని 1 అనుకుంటున్నాను. బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి రాసుకోవచ్చమ్మా. బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ. సో దీన్ని నేను 2 అనుకుంటున్నాను. అంటే ఆపోజిట్ సైడ్స్ అనేది మనము ఈక్వల్ అని రాసేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుంటే బై ద థియోరమ్ 10.2 నుంచి ఏం రాసుకోవచ్చమ్మా మనము? ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ రాసుకోవచ్చు. నెక్స్ట్ బి నుంచి బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ రాసుకోవచ్చు. బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ రాసుకోవచ్చు. సి నుంచి సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ రాసుకోవచ్చు. సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ రాసుకోవచ్చు. నెక్స్ట్ డి నుంచి డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ రాసుకోవచ్చు. సో డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్గా రాసుకోవచ్చు. డిఎస్గా రాసుకోవచ్చు. సో దీన్ని 3 అనుకుంటున్నాను. 4, 5 అండ్ దీన్ని 6 అనుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఆర్డర్ తీసుకోవాలి అనేది 8th ప్రాబ్లంలో ఆల్రెడీ నేను చెప్పాను. అదే ఆర్డర్ని ఫాలో అవ్వండి మీరు కూడా. సో అలా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే యాడింగ్ 3, 4, 5, 6 ఈ 4 ఈక్వేషన్స్ని యాడ్ చేసుకుంటున్నామమ్మా. ఎల్హెచ్ఎస్ ఒకవైపు, ఆర్హెచ్ఎస్ ఒకవైపు. ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏపీ ప్లస్ బీపీని ఎలా రాసుకోవచ్చమ్మా? ఏపీ ప్లస్ బీపీని ఏబీగా రాసుకోవచ్చు. సో ఏబి ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ని ఎలా రాసుకోవచ్చమ్మా? సిఆర్ ప్లస్ డిఆర్ని సిడిగా రాసుకోవచ్చు, లేదా డిసిగా కూడా మనము రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏఎస్ ప్లస్ డిఎస్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ లాస్ట్ 2ని బాగా అబ్జర్వ్ చేయండి. ఏఎస్ ప్లస్ డిఎస్, ఏఎస్ ప్లస్ డిఎస్ని ఏడీగా రాసుకోవచ్చు. ఏడీగా రాసుకోవచ్చు. ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ అంటే బీక్యూ ప్లస్ సిక్యూని బీసీగా రాసుకోవచ్చు. బీసీగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఫ్రమ్ 1, 2 నుంచి ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి అని ఉంది. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ అని ఉంది. సో సిడి అన్న డిసి అన్న బోత్ ఆర్ సేమ్. మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి కాబట్టి నేను ఏబీ ప్లస్ సిడి ప్లస్లో కూడా ఏబీనే రాస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో మనము ఈక్వల్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఈసారి అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ ఏడి ప్లస్లో నేను బీసీ రాసుకుంటున్నానమ్మా. బీసీ ప్లస్ ఈ బీసీని అలాగే రాసుకుంటున్నాను. ఇదంతా ఎక్కడి నుంచి రాసుకున్నాము? సీన్స్ ఫ్రమ్ 1 and 2 నుంచి రాసుకున్నాం అనమాట. సో 2AB ఈజ్ ఈక్వల్ టు 2BC, 2AB ఈజ్ ఈక్వల్ టు 2BC. సో 2 క్యాన్సిల్ అయితే AB ఈజ్ ఈక్వల్ టు BC. ఓసారి బాగా అబ్జర్వ్ చేయండి. AB ఈజ్ ఈక్వల్ టు BC అని మనం ప్రూవ్ చేసాం. అంటే AB BC ఏమవుతుంది? ప్యారలోగ్రామ్కి అడ్జసెంట్ సైడ్స్ అవుతాయి. సో హియర్ the adjacent sides of a parallelogram, are equal అని ప్రూవ్ చేసాం. కాబట్టి ఏమవుతుంది మనకి? సో ABCD ఈజ్ ఏ రాంబస్. ABCD ఈజ్ ఏ రాంబస్. స్టార్టింగ్లో మనం ప్యారలోగ్రామ్ అనుకున్నాం కదా, ఫైనల్గా ఏమవుతుంది మనకి? ABCD అనేది మనకి రాంబస్ అవుతుంది. అదే కదా మనం ప్రూవ్ చేయమంది. సో హెన్స్ ప్రూవ్డ్. చూసారు, సింపుల్గా ఉంది. ఆల్రెడీ 8th ప్రాబ్లము నేర్చుకున్న వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ సేమ్గానే రాసుకోవచ్చు.
కాకపోతే కొంచెం మాడిఫై చేసామన్నమాట. ప్యారలోగ్రామ్ కాబట్టి మనం అనుకుంది, కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. సో ఇక్కడ కొంచెం మాడిఫై చేసాం కాబట్టి ఈక్వల్ అని ప్రూవ్ చేయడానికి సో ఈ 2 స్టెప్స్ ఎక్స్ట్రాగా వస్తాయి అనమాట, అంతే. నెక్స్ట్ మనము 12th ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఈ 12th ప్రాబ్లం అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఉన్న డయాగ్రామ్ని మనం కొంచెం మాడిఫై చేసుకొని ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం అనేది మనకు అర్థం అవ్వాలి. ఏ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్ అంటున్నాడు. అంటే ఈ 4 సెంటీమీటర్స్ని తీసుకొని నువ్వు ఒక ట్రయాంగిల్లో సర్కిల్ని డ్రా చేసుకోవాలి అనేసి, అంటే ఓడి అనేది ఏమవుతుంది ఇక్కడ 4 సెంటీమీటర్స్ అవుతుంది. సచ్ దట్ ద సిగ్మెంట్స్ బీడీ అండ్ డీసీ ఇంటూ విచ్ బీసీ అంటున్నాడు. ఈ బీసీ ఏదైతే ఉంటుందో ఈ బీసీని ఈ డి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డి అనేది డివైడ్ చేసింది. ఎలా డివైడ్ చేసింది? బీడీ అనే ఒక లైన్ సిగ్మెంట్గా, డీసీ అనే ఒక లైన్ సిగ్మెంట్గా డివైడ్ చేసింది అనమాట. సో డి ఆర్ ద లెన్స్ 8 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బీడీ ఇచ్చాడు కాబట్టి 8 సెంటీమీటర్స్, కాబట్టి బీడీకి 8 సెంటీమీటర్స్ రాసుకున్నాం. నెక్స్ట్ డీసీ ఇచ్చాడు కాబట్టి 6 సెంటీమీటర్స్, కాబట్టి డీసీకి మనము 6 సెంటీమీటర్స్ రాసుకున్నాం. ఈ సెంటీమీటర్స్ రాసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి, రెస్పెక్టివ్లీ అంటే వరుసగా. ఫైండ్ ద సైడ్స్ ఏబి అండ్ ఏసీ. ఏబి ఏసీ సైడ్స్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. సరే, బాగానే ఉంది. అయితే వాడు ఇచ్చిన డయాగ్రామ్ని ఇచ్చినట్టుగా చేసుకుంటే మాత్రము సొల్యూషన్ అనేది రాదు. ఇచ్చిన డయాగ్రామ్ని కొంచెం మనము మోడిఫై చేసుకుందాం. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నుంచి ఓ నుంచి డీకి రేడియస్ ఉంది కదా, సో సెంటర్ నుంచి ఏ కార్నర్కి వెళ్ళినా కూడా అది రేడియసే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ అనే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ అనే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఓ నుంచి సికి ఒక డాటెడ్ లైన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఓ నుంచి బికి కూడా, నెక్స్ట్ ఓ నుంచి ఏకి. సో ఇలా మనము డయాగ్రామ్ని కొంచెం మాడిఫై చేసుకున్నాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా. ఈ సి అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుంటే, ఈ సి అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుంటే సిడి 6 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు సిఈ కూడా ఎంత ఉంటుంది? 6 సెంటీమీటర్స్ ఉంటుంది. బి అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ కూడా మనకి 8 సెంటీమీటర్సే ఉంటుంది. నెక్స్ట్ ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుంటే ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ రాసుకోవచ్చు కదా. అలాంటప్పుడు ఈ డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది, కానీ మనకి మెజర్మెంట్ అయితే ఏమి ఇవ్వలేదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇది ఎక్స్ సెంటీమీటర్స్, ఇది కూడా ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుంటున్నా. సో ఓవరాల్గా మనకి డయాగ్రామ్ అయితే ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను వెంటనే స్టార్ట్ చేయను, అనాలిసిస్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇప్పుడు ఈ ఆన్సర్ అనేది మనము 2 విధాలుగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్, ఏబిసి ట్రయాంగిల్ ఉంది కదా, దీనికి ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏబిసికి ఏరియా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. దిస్ ఈజ్ ద ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫస్ట్ ఎస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుని ఆ తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఏబిసికి సంబంధించిన ఏరియా వస్తుంది, అంటే ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ని పక్కన పెట్టుకో, కొంచెం సేపు పక్కన పెట్టుకో. ఇప్పుడు రెండో విధానం, సెకండ్ టైప్ అనమాట. అది ఎలా చేస్తాం? ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఓఏసి, ఓబిసి, ఓఏబి అనే 3 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 3 ట్రయాంగిల్స్కి కూడా ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఏ ఫార్ములా వేసుకొని? ఆఫ్ బి ఇంటూ హెచ్ అనే ఫార్ములా వేసుకొని 3 ట్రయాంగిల్స్కి ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. అప్పుడు మనకేమొస్తుంది? మళ్ళీ ఆన్సర్ వస్తుంది. సో ఫైనల్గా ఫస్ట్ వచ్చిన ఆన్సరు, సెకండ్ వచ్చిన ఆన్సర్, ఈ 2 ఆన్సర్స్ని ఏం చేస్తామంటే ఈక్వల్ చేసుకుంటాం. 2 ఆన్సర్స్ని ఏం చేస్తాం? ఈక్వల్ చేస్తాం. అప్పుడు మనకి కావాల్సిన ఏబి సైడు, ఏసీ సైడు వచ్చేస్తుంది. అయిపోయింది ప్రాబ్లం. ఇదే అనాలిసిస్. అంటే డయాగ్రామ్ని చూసిన వెంటనే ఫస్ట్ ఇది చేయాలి, నెక్స్ట్ ఇలా చేయాలి, ఆ తర్వాత ఇలా చేయాలి అనే థాట్ అనేది మన మైండ్లో ఉంటే
ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. లెట్ సర్కిల్ touches AC at E and AB at F. AC అనేది E దగ్గర టచ్ అవుతుంది, AB అనేది F దగ్గర టచ్ అవుతుంది, అండ్ BC అనేది D దగ్గర టచ్ అవుతుందని మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ట్రయాంగిల్ ఇచ్చాడు కాబట్టి. జాయిన్ OA కామా OE మనం జాయిన్ చేసుకున్నవే రాసుకోవాలి. నెక్స్ట్ OC, OD అనేది వాడు ఇచ్చాడు, రాసుకోవాల్సిన అవసరం లేదు. OB అండ్ OF. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే బై ద థియరం 10.2 we get CD is equal to CE. రాసుకోవచ్చు కదమ్మా, CD is equal to CE. ఎంత వస్తుంది? రెండు కూడా 6 సెంటీమీటర్సే, 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ BD is equal to BF is equal to 8 centimeters. Next AE is equal to AF is equal to X సెంటీమీటర్స్గా మనము రాసుకోవచ్చు. అంటే థీరం 10.2 నుంచి రాసుకున్నాం అనమాట ఇది. అయితే మనము ఇక్కడ ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే హియర్ AB ఈజ్ ఈక్వల్, లేకపోతే AC ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా సైడ్? AE ప్లస్ EC అంటే X ప్లస్ 8 సెంటీమీటర్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ AB అంటే ఏం రాసుకోవచ్చమ్మా? AB ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ ఇక్కడ 6, సో X ప్లస్ 8గా రాసుకోవచ్చు, X ప్లస్ 8 సెంటీమీటర్స్. BC అంటే ఏం రాసుకోవచ్చమ్మా? 8 ప్లస్ 6 అంటే ఎంత? 14. BC ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్గా రాసుకోవచ్చు. అంటే ఇది సైడ్స్ అనమాట. దీన్ని మనము ఇక్కడ ABని ఏగా తీసుకోవచ్చు, దీన్ని స్మాల్ బీగా తీసుకోవచ్చు, దీన్ని స్మాల్ సిగా తీసుకోవచ్చు. సో అంటే సైడ్స్ వచ్చేసాయి మనకి. కాబట్టి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి? ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం ప్రశాంతంగా. నౌ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ S minus A, S minus B, S minus C. But here S is equal to A plus B plus C by 2. అంటే ఫస్ట్ మనం Sని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు? S ఈజ్ ఈక్వల్ టు A అంటే మీనింగ్ ఏంటి? X ప్లస్ 8గా అనుకుంటున్నాం, X ప్లస్ 8 ప్లస్ Bని ఏమనుకుంటున్నాము? 14 ప్లస్ Cని ఏమనుకుంటున్నాము? X ప్లస్ 6 బై 2. S ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ X ఎంత అవుతుందమ్మా? 2X ప్లస్ 14 ప్లస్ 6 20 ప్లస్ 8 28 బై 2. S ఈజ్ ఈక్వల్ టు 2ని కామన్ తీసుకుంటున్నాను, అప్పుడు X ప్లస్ 14 బై 2 వస్తుంది. 2 ఇంటూ X 2X ప్లస్ 2 14 28 కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. S ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ 14 సెంటీమీటర్స్. అంటే S వాల్యూ మనకి వచ్చేసింది. S వాల్యూ వచ్చింది కాబట్టి ఇది తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ ఆల్రెడీ మనకి ఉన్నాయి. ఇవే A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ ఆల్రెడీ ఉన్నాయి మనకి. సో ఓవరాల్గా మనకి ఏరియా ఫార్ములా అయితే వచ్చేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా చూడండి. అమ్మా. సో ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమని రాసుకున్నామమ్మా మనము? S ఆఫ్ S మైనస్ A
ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఎంత ఎక్స్ ప్లస్ 14 మళ్ళీ ఎస్ మైనస్ ఏ ఎస్ అంటే ఎక్స్ ప్లస్ 14 చెప్తున్నాను కదా మీకు ఒకవేళ కనబడకపోయినా కొంచెం చిన్నగా కనిపించినా అడ్జస్ట్ అవ్వండి బోర్డు అనేది మనకి సరిపోవట్లేదు సో నేను రీడ్ చేస్తున్నాను కాబట్టి మీకు నెంబర్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది సో మైనస్ ఉన్న వెంటనే బ్రాకెట్ అనేది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలమ్మా ఏ అంటే ఇక్కడ అర్థం ఏంటి ఎక్స్ ప్లస్ 8 నెక్స్ట్ ఎస్ అంటే ఎక్స్ ప్లస్ 14 మైనస్ బి అంటే ఏంటమ్మా ఇక్కడ బి అంటే 14 నెక్స్ట్ ఎస్ మైనస్ సి ఎస్ అంటే ఎంత ఎక్స్ ప్లస్ 14 మైనస్ సి అంటే ఎంత వస్తుంది మనకి సి అంటే ఎక్స్ ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 14 మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 14 మైనస్ 14 నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 14 మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 క్యాన్సిలేషన్ చూడమ్మా మైనస్ ఎక్స్కి ప్లస్ ఎక్స్కి క్యాన్సిల్ ఇక్కడ ప్లస్ 14 మైనస్ 14 క్యాన్సిల్ ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కూడా క్యాన్సిల్ ఫైనలీ వి గెట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 14 మైనస్ 8 మిగిలిందమ్మా ప్లస్ 14 మైనస్ 8 మిగిలింది 14లో నుంచి మనకి 8 అనేది సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అప్పుడు మనకి ఎంత వస్తుంది 6 వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ మాత్రమే మిగిలింది నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 14 మైనస్ 6 అని ఉంది అంటే ఎంత వస్తుంది 8 వస్తుంది ఎంత వస్తుంది 8 వస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 6 48 ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 14 ఏంటిది ఇది ఏరియా అంటే సెంటీమీటర్ స్క్వేర్ దీన్ని ఏమనుకుంటున్నానంటే నేను 1 అనుకుంటున్నాను ఏమనుకుంటున్నాను 1 అనుకుంటున్నాను నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఫస్ట్ పెద్ద ట్రయాంగిల్కి సంబంధించి ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని 1 అని పెట్టుకోవాలి ఆన్సర్ వస్తుంది దాన్ని 1 అని పెట్టుకోవాలని చెప్పాను కదా సో ఏరియా ఫైండ్ అవుట్ చేసుకున్నాము ఆన్సర్ వచ్చింది దాన్ని 1 అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ దేన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనము లోపల ఉండే 3 ట్రయాంగిల్స్కి సంబంధించి ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఆన్సర్ వస్తుంది కదా ఈ ఆన్సర్ని ఆ ఆన్సర్ని ఈక్వల్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ మనకి వచ్చేస్తుంది అనమాట ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా ట్రయాంగిల్ ఓఏబి రాసుకోవచ్చు ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓసిఏ సో లోపల ఉండే 3 ట్రయాంగిల్స్ని రాసుకున్నాం అంటే ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకి ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ప్లస్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ప్లస్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ బేస్ అంటే ట్రయాంగిల్ ఓఏబి అంటే మీనింగ్ ఏంటి ఓఏబి అంటే ఓఏబి ట్రయాంగిల్ అంటే ఇదమ్మా సో దీనికి సంబంధించిన బేస్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 8 అవుతుంది ఎక్స్ ప్లస్ 8 హైట్ అనేది ఏదవుతుంది రేడియస్ అవుతుంది ప్రతిదానికి 4 సెంటీమీటర్సే ప్లస్ ఆఫ్ నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ ఓబీసీ అంటే కింద ఉన్న ట్రయాంగిల్ ఎంత 14 బేస్ హైట్ వచ్చేసి 4 కామన్ ఇంకా ఆఫ్ బేస్ అంటే ఎక్స్ ప్లస్ 6 హైట్ వచ్చేసి 4a దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ చూడమ్మా 2 1s 2 2s ఇక్కడ 2 1s 2 7s 2 1s 2 2s ఇంకేం మిగిలింది ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 6 2 8s 16 2 8s 16 ప్లస్ ఇక్కడ 7 4s 28 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 6 12
దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లు చూడండమ్మా, ఇక్కడ ఒక 2x ఇక్కడ ఒక 2x మొత్తం ఎంత 4x ప్లస్ ఇక్కడ 28 వచ్చింది అండ్ 12 అండ్ 16 మొత్తాన్ని యాడ్ చేసుకుంటే ఎంత, సో 10 ఒక 6 16 2 3 4 5 56 ఎంతమ్మా 56 వచ్చింది. దీంట్లో నుంచి నువ్వు ఏం తీసుకోవచ్చు, కామన్ తీసుకోవచ్చు. ఏం కామన్ తీసుకోవచ్చు, 4ని కామన్ తీసుకోవచ్చు. సో ఎక్స్ ప్లస్ 4 1 4 4 4 16 కాబట్టి ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఓవరాల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిని మనం రెండు విధాలుగా ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఇందాక ఎస్కి సంబంధించిన ఫార్ములా వేసుకొని చేసాము, ఇప్పుడు లోపల ఉండే 3 ట్రయాంగిల్స్ని యాడ్ చేసి కూడా చేసాము. అంటే దీన్ని నేనేమనుకుంటున్నానంటే 2 అనుకుంటున్నాను. ఇప్పుడు 2 ఆన్సర్స్ వచ్చాయి మనకి. ఈ 2 ఆన్సర్స్ని ఈక్వల్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. ఇలాగా ఈక్వల్ చేసుకున్న తర్వాత స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటాము. అప్పుడు ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 48x ఆఫ్ x ప్లస్ 14 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ x ప్లస్ 14 హోల్ స్క్వేర్. స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఏం మిగిలింది, 48x ఆఫ్ x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇద్దరికి వస్తుంది, 4కి వస్తుంది, x ప్లస్ 14కి వస్తుంది. 4కి వస్తే ఏమవుతుంది, 16 అవుతుంది. x ప్లస్ 14 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి 16 ఇటు వస్తే ఏమవుతుంది, బై అవుతుంది, ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ వస్తే బై అవుతుంది. 48x బై 16 ఈజ్ ఈక్వల్ x ప్లస్ 14 హోల్ స్క్వేర్ బై ఈ ఇంటూ ఫామ్లోనే x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వస్తే బై అవుతుంది, x ప్లస్ 14. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండమ్మా, 16 1 16 3 x ప్లస్ 14కి స్క్వేర్కి అంటే రెండు ఉన్నాయి కదా న్యూమరేటర్లో, ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. సో 3x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 14. సో ప్లస్ x ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ x అవుతుంది. సో 3x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 14. సో 2x ఈజ్ ఈక్వల్ టు 14, 2 1 2 7 ఫైనల్లీ వి గెట్ x ఈజ్ ఈక్వల్ టు 7. x వాల్యూ వచ్చేసిందమ్మా మనకి. అయితే మనకు కావాల్సింది ఏంటిది, ఏబి సైడ్ అండ్ ఏసీ సైడ్. సో the side of triangle AB is equal to the side of triangle AB is equal to ABని ఎలా రాసుకోవచ్చు, x ప్లస్ 8గా రాసుకోవచ్చు కదా. x ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు x అంటే ఎంత వచ్చింది 7 ప్లస్ 8 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ AC side of the triangle, AC side of triangle is equal to ఇక్కడ కూడా AB side of a triangle అని రాసుకోండి, is equal to ఏం రాసుకోవచ్చు, x ప్లస్ 6. సో x ఎంత వచ్చింది మనకి 7 ప్లస్ 6 ప్లస్ 7 అంటే ఎంత 13 సెంటీమీటర్స్. సో ఫైనల్లీ AB is equal to 15 centimeters and AC is equal to 13 centimeters. మనకు కావాల్సిన సైడ్స్ మనకి వచ్చేసాయి. చూసారు, ఈజీగానే ఉంది ప్రాబ్లము, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రూవ్ దట్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ సబ్టెండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటున్నాడు. ఓసారి ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఆపోజిట్ యాంగిల్స్ మనం 180 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం మనం ఇంతకుముందు చేస్తున్నాం. సో సెంటర్ ఓ నుంచి నేను ఎలా డ్రా చేసుకుంటున్నాను చూడమ్మా, ఇది ఓ అనుకుంటే ఓ నుంచి ఏకి బికి సికి కూడా అండ్ డికి. సో ఇలా ప్రూవ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి డాటెడ్ లైన్ చూడండి, దీన్ని పి అనుకుంటున్నాను, క్యూ ఆర్ దీన్ని ఎస్ అనుకుంటున్నాను. సో ఓవరాల్గా డయాగ్రామ్ అయితే ఇలా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. మీరు పెన్సిల్ స్కేల్ తీసుకొని నీట్గా నోట్స్లో డ్రా చేసుకోండి. సో ఇక్కడ నుంచి నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే లెట్ ఏబిసిడి ఈజ్ ఏ quadrilateral and
PQRS are the point of contacts. Point of contact. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే by the theorem 10.2 we get ఏం రాసుకోవచ్చమ్మా మనం 10.2 నుంచి AP ఈజ్ ఈక్వల్ టు AS రాసుకోవచ్చు, అవునా కదా? ఎందుకని AP ఈజ్ ఈక్వల్ టు AS రాసుకోవచ్చు? ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి AP ఈజ్ ఈక్వల్ టు ASగా రాసుకోవచ్చు మనము. సో దీన్ని నేను ఏమనుకుంటున్నానంటే 1 అనుకుంటున్నాను. ఫ్రమ్ ద డయాగ్రామ్ OAS ఫ్రమ్ ట్రయాంగిల్ OAP, దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చమ్మా చూడండి ఒకసారి. AP ఈజ్ ఈక్వల్ టు AS రాసుకోవచ్చు. AP ఈజ్ ఈక్వల్ టు AS ఎక్కడి నుంచి? సీన్స్ ఈక్వేషన్ 1 నుంచి. మళ్ళీ ఏం రాసుకోవచ్చు? OA ఈజ్ ఈక్వల్ టు OA రాసుకోవచ్చు. OA ఈజ్ ఈక్వల్ టు OA దేనికి? కామన్ సైడ్. OA ఈజ్ ఈక్వల్ టు OA అనేది ఎలా ఉంది? 2 ట్రయాంగిల్స్కి కామన్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే OS ఈజ్ ఈక్వల్ టు OP. OS ఈజ్ ఈక్వల్ టు OP ఏంటిది? ఇది ఈక్వల్ ర్యాడీ. ఏంటమ్మా? ఈక్వల్ ర్యాడీ అంటే OS OP అనేది ఈక్వల్ ర్యాడీ కాబట్టి. సో ఓవరాల్ మనకి ఏం ఫామ్ అయింది ఇక్కడ? 3 కూడా సైడ్సే కాబట్టి సో ట్రయాంగిల్ OAS కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ OAP. ఏ రూల్ని బేస్ చేసుకొని మనము? SSS రూల్ని బేస్ చేసుకొని రూల్ని బేస్ చేసుకొని చెప్పామన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుంటే మనము యాంగిల్స్ చూడమ్మా ఒకసారి. ఇక్కడ యాంగిల్స్ AOS యాంగిల్ AOP ఏమవుతుంది? ఈక్వల్ అయిపోతుంది. యాంగిల్ AOS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AOP. ఏ రూలు? CPCT అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో దీని నుంచి నేను ఏం రాస్తున్నానంటే లెట్ AOS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AOP ఈజ్ ఈక్వల్ టు ఏ డిగ్రీ అనుకుంటున్నానమ్మా. దీన్ని నేను అనుకుంటున్నాను కాబట్టి లెట్ అనుకుంటున్నాను. అంటే ఈ యాంగిల్ ఏ డిగ్రీ అవుతుంది, ఈ యాంగిల్ కూడా ఏ డిగ్రీనే అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు చూడండి, ఈ రెండు కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసాము, ఏ డిగ్రీ అని ప్రూవ్ చేసాము. మళ్ళీ ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ కూడా అవుతాయి కదా, ఖచ్చితంగా అవుతాయి. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెంట్స్ అవుతాయి, ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెంట్స్ అనేది అవుతాయి. అది స్పెషల్గా మళ్ళీ మనం రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా? సో సిమిలర్లీ అంటే అదే విధంగా అనేసి. సో అదే విధంగా మనం ఏం రాసుకోవచ్చు చూడండి ఒకసారి. యాంగిల్ BOQ ఈజ్ ఈక్వల్ టు BOP ఈజ్ ఈక్వల్ టు B డిగ్రీ అనుకుంటున్నానమ్మా. ఇది కూడా లెట్టే. నెక్స్ట్ ఎక్స్టర్నల్ పాయింట్ C దగ్గర నుంచి COQ లేదా COR ఈజ్ ఈక్వల్ టు COQ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? C డిగ్రీ. ఇది లెట్. మళ్ళీ D ఎక్స్టర్నల్ పాయింట్ ఉద్దేశంతో DOR యాంగిల్ DOR ఈజ్ ఈక్వల్ టు DOS ఈజ్ ఈక్వల్ టు D డిగ్రీ లెట్ అనుకుంటున్నాను. అంటే B C D అనమాట. ఇప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఏదైతే ఉంటాయో అవి ఈక్వల్ మనకి యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ వస్తుందని ప్రూవ్ చేయమని చెప్పాడు. ఫ్రమ్ ద డయాగ్రామ్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ 4 ట్రయాంగిల్స్ని యాడ్ చేసుకొని 360 డిగ్రీస్కి ఈక్వల్ చేసుకుంటున్నాము. సో ట్రయాంగిల్ AOB ప్లస్ ట్రయాంగిల్ BOC ప్లస్ ట్రయాంగిల్ COD ప్లస్
ట్రయాంగిల్ డిఓఏ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్, ఎందుకంటే సర్కిల్లో 360 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి. సో ఏఓబి అంటే ఏం రాసుకోవచ్చమ్మా, ఏ ప్లస్ బిగా రాసుకోవచ్చు, ఏ డిగ్రీ ప్లస్ బి డిగ్రీ. బిఓసి అంటే బి డిగ్రీ ప్లస్ సి డిగ్రీ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ సి డిగ్రీ ప్లస్ డి డిగ్రీ ప్లస్ డి డిగ్రీ ప్లస్ ఏ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఏలు ఎన్ని ఉన్నాయమ్మా, 2a ప్లస్ బీలు 2 ఉన్నాయి ప్లస్ సీలు కూడా 2 ఉన్నాయమ్మా ప్లస్ డీలు కూడా 2 ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 2ని కామన్ తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. క్యాన్సిలేషన్ 2 1s 2 180s. ఫైనలీ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఏ ప్లస్ బిని మనము ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బిని యాంగిల్ ఏఓబిగా రాసుకోవచ్చు కదా, యాంగిల్ ఏఓబి ప్లస్ సి ప్లస్ డిని ఎలా రాసుకోవచ్చమ్మా, సి ప్లస్ డి, ఈ రెండు ఎలా రాసుకోవచ్చు, యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమని చెప్పింది. సో యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ సిఓడి, యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ సిఓడి అంటే ఆపోజిట్లో ఉన్నాయి ఈ రెండు ఆపోజిట్లో సప్లిమెంటరీ అంటున్నాడు కదా. సో కాబట్టి 180 డిగ్రీస్ అని మనం ప్రూవ్ చేసేసాం. ఫైనల్లీ ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయి, వెర్టికల్గా ఉన్నాయి కాబట్టి 180 డిగ్రీసే అవుతాయి. సిమిలర్లీ యాంగిల్ బిఓసి ప్లస్ యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. హ్యాన్స్ ప్రూవ్ చేసేసాం. సో దీంతో మనకి సర్కిల్స్ అనే చాప్టర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వీడియోని మీరు అందరూ లాస్ట్ దాకా చూశారు కదా. ప్రాబ్లం టు ఆన్సర్ చెప్పడం కాకుండా మన ఛానల్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్కి కాన్సెప్ట్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ అనేది రావాలి, ఆ తర్వాతే మనము ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నాము. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకే అంత అర్థమవుతుంది. కాబట్టి ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫర్దర్గా అన్ని చాప్టర్స్ మన ఛానల్లో అందుబాటులోకి వస్తాయి. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీలాగా ఇంకా చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మన ఛానల్ వాళ్ళ దాకా వెళ్తుంది, వాళ్ళకు కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. థ్యాంక్ యూ సో మచ్.